మనం ప్రార్థనతో వింటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు పూర్వం యాజకులుగా ఉన్నటువంటి వాళ్ళు మేకలు, ఆ కోళ్ళు, లేకుంటే పొటేన్లు, ఆ కోడెలు రక్తం తెచ్చి యాజకునికి ఇచ్చేటటువంటి వాళ్ళంట. యాజకునికి గిన్నెలులో పట్టుకొచ్చి, కుండలులో పట్టుకొచ్చి యాజకునికి ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇస్తున్నారు? అయ్యా, మా సంవత్సరం నుండి దేవుడు కాపాడినాడు, మేము ఒక కోడె దూడని వధించి ఉంటున్నాము, దాని రక్తము తెచ్చి ఉంటున్నాము, అయితే యెహోవా దేవునికి దీనికి మొరపెట్టి మా కొరకు ప్రార్థన చెయ్యననేటటువంటి వాళ్ళు అప్పుడు ఎవరు? ప్రజలు. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఒక్కసారే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో మనం ఉంటున్నాము. ఇంకా కోడెలు కానీ, మేకలు కానీ, పొటేన్లు కానీ వధించడానికి అవసరం లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28, 27 పేజీ నంబరు 27 కొత్త నిబంధన 27, 28, 29 వచనాలు 3. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అని చెప్తున్నాడు. నిబంధన రక్తము. అయితే ఆ నిబంధన రక్తాన్ని మనము ఇప్పుడు చేస్తుంటున్నాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు ఆయా భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళైతేనేమి, దిక్కులేని వాళ్ళైతేనేమి, విధవరాళ్ళు అయితేనేమి, రాజులైతేనేమి, ప్రధానులైతేనేమి, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుని ఉంటున్నారో, ఎవరైతే ఆయన రొట్టెలకి 96 సంవత్సరాల వరకు ఆ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ అనేకమైనటువంటి పరిశుద్ధ లేఖనాన్ని శోధించి ఆ ప్రకటన గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. 96 సంవత్సరాలకి ఆ ప్రకటన గ్రంథము పూర్తయింటే అప్పుడు ఫ్రంట్ అయిపోయిందని మనము నిపుణులు చెప్తూ ఉంటున్నారు. కావలివాడ, ఓ కావలివాడ, కనులు తెరిచి పొలము చూడుము, కోతకు వచ్చెను పంట కోయుము, కోతకు వచ్చెను పంట కోయుము. కావలివాడ, ఓ కావలివాడ. ప్రార్థన చేస్తాడు రాజుగారు, ముగించుకుందాం. జనులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రియులరా, మరెన్నో సంగతులను మనకు క్రీస్తు సంఘమును గూర్చినటువంటిది, క్రీస్తు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనినది అది క్రీస్తు సంఘము అని, సంఘానికి శిరస్సు క్రీస్తు అని, ఎందుకు ఆయన శిరస్సు అయ్యాడు సంఘానికి అని మనం ఆలోచన చేయగలిగితే, మరి సర్వలోక మానవాళినికి వారి యొక్క రక్షణ కొరకు వారందరూ ఎవరు నశించకూడదన్నటువంటి నిశ్చయితతో మరి ఈ యొక్క ప్రజలు చెలవిచ్చినట్లుగా మరి మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మరి పెద్దలు చెప్పేటటువంటి మాటగా ఇది మనము ప్రకటన 5 నుంచి 5లో ఒక గ్రంథం కనిపించటం, ఆ గ్రంథము ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి
నీ రక్తమిచ్చి, క్రీస్తు తన రక్తాన్నిచ్చి ప్రతి వంశములోనూ, ఇంకా వంశాలు లేవండి, ప్రతి ఆయా భాషలు మాట్లాడు భాష వర్ణ భేదాలు లేవు, ఇంకా ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను తన రక్తం ఇచ్చి కొన్నాడంట. పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయటానికి క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. మనం ఏదైనా ఒక పొలం కొన్నామనుకో, నేను కొన్నాననుకో, నా పేరున ఉంటుంది. ఒక ఇల్లు కొన్నా, ఒక పొలం కొన్నా, ఒక వస్తువు కొన్నా, ఏది కొన్నా, అందుకే ప్రియులారా క్రీస్తు సంఘం అనే బైబిల్లో భక్తులు అన్నారు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది, లేక ఆయన తన రక్తం అన్నటువంటి విలువైన రక్తాన్ని ఇచ్చి కొనుకొన్నాడు, అందరినీ తన రాజ్యములోకి మరి చేర్చుకున్నాడు. అందుకే క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి. కానీ ఈరోజు అనేక క్రీస్తును పక్కకు పెట్టేసి సంఘాలు పెట్టుకొని మేమేదో సేవ చేస్తున్నామన్నటువంటి కలరింగ్ ఇస్తూ భక్తిపరులుగా చెప్పుకుంటూ నీతివంతులుగా సమాజానికి చెప్పుకుంటూ చాలామంది ప్రియులరా క్రీస్తునకు విరోధంగా, దేవునికి విరోధంగా నిలవబడి ప్రియులరా భక్తి చేస్తున్నారు. అలాంటి భక్తి ఎవరు చేసిన ప్రియులరా అది వారి ఆత్మలకు ముప్పు, అది ఆత్మలకు రక్షణ కాదు. కనుక ఆత్మలను రక్షించుకోవాలి, సత్యవాక్యములు ఏముందో తెలుసుకోవాలి. కనుక మనం తెలుసుకుంటున్నాం, అదే ప్రతి బుధవారము లేఖనాల పరిశోధన. ఇదే సబ్జెక్ట్ మీద వీలైతే నేను మరొక వచ్చే వారం నేను మాట్లాడతాను. ఎందుకంటే చాలా విలువైన సంగతులను సంఘం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరత ఉన్నది. దేవుడి కొద్ది వాక్యమును మరి మీరు హృదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రినైనా క్రీస్తు సంఘమును గురించి నైనా నీ వాక్యములో రాయబడిన కొన్ని సంగతులను నీ కుమారుడు మరి పెద్దలనైనా లోకేష్ సార్ ద్వారా చక్కగా బోధింపచేసుకున్నందుకై, మాకు వివరింపజేసినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, చెప్పగలిగిన చెవులు, గ్రహించగల మనస్సు నీ పిల్లలకు కూడా దయచేయమని కోరుకుంటూ, నైనా ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరిను కూడా నేను మరి అపవాదికి చోటిచ్చేవారికి కాక నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని కుడి ఎడమల యందు తొలగిపోకుండానట్లు, పడిపోకుండానట్లు, మోసపోకుండానట్లు జాగ్రత్తగా ఆత్మలను రక్షించుకొనటానికి శక్తి కలిగిన నీ వాక్యమును ఆయుధంగా దుష్టుని ఎదిరించే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ రాత్రికాలపు దీవెనలు బోధించిన దైవజనులకును విన్న నీ పిల్లలందరికీ మాకు దయచేయండి. నైనా మరి ఎందరైతే విన్నారో వారికి దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము కూడి ఉన్న నీ పిల్లలకును బోధించిన దైవజనులకును నైనా మరి నీ పిల్లలైన మాకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి నడిపించుదుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.